భజరే మానస గురు శరణం దుస్తరభవసాగరతరుణం భజరే మానస గురు శరణం దుస్తరభవసాగరతరుణం గురు మహారాజ్ గురు జయ జయ గురు మహారాజ్ గురు జయ జయ సాయినాథ సద్గురు జయ జయ సాయినాథ సద్గురు జయ జయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ప్రతి గురువారం ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే సాయి లీలలు అనే కార్యక్రమంలో సాయి లీలల శీర్షికలు మనం ఆ సాయినాథుని యొక్క అనేక లీలలు వింటున్నాము, ఆనందిస్తున్నాము, ఎందరికో షేర్ చేస్తున్నాము. ఈరోజు కూడా మరొక అద్భుతమైన లీలతో మేము ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథని మొదటి నుండి చివరి వరకు వినేసి ఎక్కువ మందికి షేర్ చేద్దాం. నందని కంబ్లే ఇలా చెప్పుకుంటూ వచ్చారు. 1950వ దశకంలో ముంబైలో కొద్ది మందికో మాత్రమే బాబా దివ్యత్వం గురించి, షిరిడీలో గల ఆధ్యాత్మిక వాతావరణం గురించి తెలుసు. కానీ మా కుటుంబంలో మాత్రం అప్పటికే మా పూజా గదిలో బాబా చిత్రపటం ఉండేది. అంతేకాక మాకందరికీ ఒక నమ్మకం, బాబా కష్ట సమయాల్లోనే వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని. 1915లోనే ఆమె తండ్రికి 6 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మామతో కలిసి షిరిడీ వెళ్ళారట. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారట. ఇక్కడ ఆమె తండ్రి పేరు చెప్పబడలేదు. తర్వాత చాలా కాలానికి, అంటే వివాహమైన తర్వాత జరిగిన సంఘటన వివరిస్తున్నారు. ఒక సాయంకాలం తండ్రి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చి తాను కొద్ది రోజుల్లో షిరిడీ వెళ్తున్నట్లు, తండ్రిని తల్లిని కూడా తనతో రావాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఇంకా ఏం చెప్పాడంటే, తాను షిరిడీలో 3 రోజులు ఉంటానని, తల్లి కూడా వస్తే ఆమెకున్న కీళ్ల నొప్పులు షిరిడీ నుండి రాగానే మాయమవుతాయని జోస్యం చెప్పాడు. తండ్రికి స్నేహితుడి మాటలు నచ్చాయి. కానీ దారి ఖర్చులకు డబ్బు గురించే ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో తండ్రి ఒక్కడే సంపాదించేవాడు. ఒక ప్రక్క పెద్ద కుటుంబం, ఖర్చులు ఎక్కువ. అది సమస్య అతడిని వెంటాడింది. షిరిడీలో మాత్రం బస గురించి, భోజనాల గురించి సంస్థానం చాలా తక్కువ డబ్బుకే ఏర్పాట్లు చేసేది. కానీ రైలు ఛార్జీలైనా చూసుకోవాలి కదా అని తండ్రి ఆలోచనలో పడ్డాడు. తండ్రి ముంబై పోర్ట్ ట్రస్ట్లో పనిచేస్తూ రాత్రికో ఇంటికి చేరేవాడు. ఇంకా వారి షిరిడీ ప్రయాణం 2 రోజులు ఉందనగా రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఒక పార్సీ పెద్ద మనిషి వెనక నుంచి గబగబా వచ్చి, సార్, మీకు సంబంధించిన పొట్లం ఒకటి జేబులోంచి జారి కింద పడింది, తీసుకోండి అన్నాడు. తండ్రి వెనక్కు తిరిగి చూశాడు. క్రింది ఒక పొట్లం పడి ఉండడం గమనించాడు. కానీ అది నాది కాదు అంటూ ముందుకు సాగిపోతున్నాడు. కానీ ఆ పెద్ద మనిషి మాత్రం ఒప్పుకోలేదు. అది మీదే సార్, మీ జేబులోంచి కింద పడడం నేను చూశాను అని చెప్తూ కింద పడిన ఆ పొట్లం తీసుకుని బలవంతంగా తండ్రి జేబులో పెట్టి మాయమయ్యాడు. తండ్రి ఇంటికి వచ్చి ఆ పొట్లాన్ని తల్లి చేతికి ఇచ్చాడు. ఆమె దాన్ని విప్పి చూసింది. అందులో 60 రూపాయలు ఉన్నాయి. అంటే షిరిడీ వెళ్ళడానికి రైలు ఖర్చుల నిమిత్తము 2 టికెట్లకు సరిపడే మొత్తం. ఆశ్చర్యంగా తండ్రి తల్లి ఒకరి ముఖం ఇంకొకరు చూస్తూ నిశ్చేష్టులయ్యారు. వారికి అర్థమైంది, బాబాయే స్వయంగా వచ్చి తమని ఆదుకున్నారని. ఆ ప్రకారం షిరిడీకి వెళ్ళి వచ్చారు. అది వారికి గొప్ప అద్భుతమైన యాత్ర అయ్యింది. తల్లి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు సాయినాథ సుగుణోపాసన అనబడే ఆరతి పుస్తకం కావాలని అనుకుంది. కానీ ఆ పుస్తకం బజార్లో ఎక్కడా దొరకలేదు. ముంబైలో కూడా లేదు. కొద్ది రోజులు పోయిన తర్వాత పోస్ట్ మ్యాన్ ఒక పార్సిల్ పట్టుకొచ్చాడు.
పార్సిల్ విప్పి చూశారు. దాంట్లో ఆరతి పుస్తకం ఉంది. ఎవరు పంపించి ఉంటారు అన్నది ప్రశ్న. పార్సిల్ ఎవరికి చేరాలో వారి అడ్రస్ ఉంది, కానీ ఎవరు పంపించారో వారి అడ్రస్ లేదు. కానీ అది షిరిడి నుండి వచ్చినట్లుగా ముద్ర ఉంది. తండ్రి తన అడ్రస్ను షిరిడిలో ఎవరికీ ఇవ్వలేదు, కాబట్టి ఆ పుస్తకం బాబా ప్రసాదమే అని తండ్రి తీర్మానించాడు. దాన్ని అపూర్వకంగా ఇంట్లో భద్రపరిచాడు. ఇప్పటికీ ఆ పుస్తకం మా ఇంట్లో ఉందని చెప్పడం ముగించింది నందని కంబ్లీ. ఇది శ్రీ సాయి లీలా పత్రిక 1944 దీపావళి సంచిక నుండి గ్రహించబడింది. చాలా అద్భుతం. ఏదైనా బాబా యొక్క పిలుపు లేనిదే మనం షిరిడి వెళ్ళలేము. పిలుపు వస్తే అది ఎలా అయినా సఫలీకృతం అవుతుంది. బాబాయే అన్నీ చూసుకుని దర్శనం మనకి ఇచ్చి మనని ధన్యుల్ని చేస్తారు. చాలా అద్భుతమైన కథ. అందరికీ షేర్ చేస్తారు కాదు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.